నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం తెలంగాణ ఏపీలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురవబోతున్నాయి. కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు అలర్టు. ఆగస్టు 11న ఋతుపవనాలు మరింత బలపడే ఛాన్స్ కనిపిస్తోంది. గత 2 రోజులుగా దేశవ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. భారీ వర్షాలతో దేశంలోని పలు రాష్ట్రాలు అతలకుతలమవుతున్నాయి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో కూడా కుండపోత వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్లో ప్రకృతి విలయం సృష్టించిన వరుణుడు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కూడా వణికించబోతున్నాడు. తెలంగాణలోని 7 మండలాల్లో 6 నుంచి 10 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. మరో 78 మండలాల్లో 2 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఇంత భారీ వర్షం పడినప్పటికీ వరుణుడు తెలుగు రాష్ట్రాలను వదిలేలా కనిపించడం లేదు. రాబోయే 4 రోజులు కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని కూడా చెప్పింది. ఈ పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని అంచనా వేశారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. దీంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందని అధికారులు ముందే చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అనవసర ప్రయాణాలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు వర్షాలు పడ్డాయి. రాష్ట్రంలోని 7 మండలాల్లో 6 నుంచి 10 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం కురిసింది. మరో 78 మండలాల్లో 2 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా పడతాయని పేర్కొంది. అలాగే కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఈరోజు సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు. అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఈ క్రమంలో అన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం అంటే రేపు యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి. అన్ని జిల్లాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ కూడా వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరంతో పాటు రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజులు ఏపీ సహా చాలా ప్రాంతాల్లో కూడా ఏపీలో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. ఆగస్టు 11 తర్వాత నైరుతి ఋతుపవనాలు మరింత బలపడతాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం కూడా ఉండటంతో ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రపంచ వాతావరణ కేంద్రం కూడా అంచనా వేసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించిన పరిస్థితి. మొత్తం కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో సమృద్ధిగా వర్షాలు పడతాయి. కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడే అవకాశం కూడా ఉంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో పరిస్థితి కూడా అదేవిధంగా ఉండే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల్లో కూడా భారీ వర్షాలు పడతాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే వర్షం పడే సమయంలో అత్యవసరమైతే బయటకు రావాలని చెప్పి అధికారులు కూడా సూచన చేస్తున్న పరిస్థితి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. పూర్తిగా అమీర్పేట్ మైత్రివనం రోడ్డు, ఆ పంజాగుట్ట రోడ్డు, పంజాగుట్ట నుంచి అమీర్పేట్ మైత్రివనం వెళ్ళే రోడ్డు పూర్తిగా కూడా ఒక చెరువును తలపించే స్థితిలో పరిస్థితి ఉంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. వాహనదారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, 2 వీలర్స్ కావచ్చు, కార్లు కావచ్చు,
అక్కడ ఏ విధంగా పోతున్నాయో వాహనాలు, అంటే చెరువులో వాహనాలు వెళుతున్న చందంగా పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడ గుంతుందో కూడా తెలీదు. అందుకే వాటర్ తక్కువ ఉన్న వైపు ఒక కార్నర్గా బళ్ళు నడిపించే పరిస్థితి ఏర్పడింది. అక్కడ చూడండి వాటర్ ఏ విధంగా నిలిచిపోయిందో. అక్కడ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ నిలిచిపోయిన నీటిని బయటకు తరలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా భారీ వర్షాలు పడటంతో ఒక దగ్గర పూర్తిగా స్టాగ్నెట్ అయిపోయింది, వాటర్ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, పూర్తిగా బైకులు కూడా మునిగిపోయే పరిస్థితి. మరికొన్ని ప్రాంతాల్లో నిలిచిపోయిన వాటర్ని చూస్తే బైక్ సగం వరకు మునిగిపోయి ఉంటుంది, ఇక ముందుకు కదలదు బండి. కొన్ని చోట్లయితే ఆ బళ్ళు కూడా కింద పడిపోయింది. ఇక్కడ ఈ విజువల్ చూడండి, అమీర్పేట ప్రాంతంలో మొన్న కురిసినటువంటి భారీ వర్షానికి పూర్తిగా ఒక చెరువులా మారిపోయింది. ఆ వెహికల్ కూడా వాటర్లో పడిపోయింది. దాన్ని లేపడానికి ఇంకొక ముగ్గురు సాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ఇదే విధంగా వర్షపు నీరు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరొక 2-3 రోజుల పాటు ఇదే విధంగా భారీ వర్షాలు పడతాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధం అయ్యే పరిస్థితుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఎల్లో అలర్ట్, కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు పడతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో వచ్చే 2-3 రోజుల పాటు అతి భారీ వర్షాలు కూడా కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇక విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు, కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా రాబోయే 2-3 రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని అధికారులు చాలా బలంగా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమలో, అలాగే నెల్లూరు, ప్రకాశము, కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, అలాగే తెలంగాణలో హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల రంగారెడ్డి కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఈ ప్రాంతాల ప్రజలు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలి. క్లౌడ్ బరస్ట్ నిన్న అక్కడ ఉత్తర భారతంలో ఏ విధంగా ఉందో మనం చూసాం. ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్కి మొత్తం గ్రామమే కొట్టుకుపోయిన పరిస్థితుంది. అంటే ఎప్పుడు ఏ విధంగా కుంభవృష్టి కురుస్తుందో, కుండపోత వర్షం కురుస్తుందో చెప్పలేని పరిస్థితుంది. అంటే ఉపరితల ఆవర్తనం ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల మీద కనిపిస్తుంది కాబట్టి 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రండి. వర్షం పడుతున్నప్పుడు వర్షం తగ్గిపోతుంది అని చెప్పి మీరు బయటకు వస్తే అందరూ అదే విధంగా ఆలోచన చేస్తే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తే బండ్లు ముందుకు కదలని పరిస్థితి ఉంటుంది. కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్, అలాగే వాహనాలు ఆ వరద నీటిలో చిక్కుకుపోయి తమ ఇళ్లకి, గమ్యస్థానాలకి వేగంగా చేరుకునే పరిస్థితి ఉండదు. సో డెఫినెట్గా ప్రజలు అప్రమత్తంగా ఉండండి. అత్యవసరమైతేనే వర్షం పడుతున్నప్పుడు బయటకు రండి అని చెప్పి చాలా స్పష్టంగా హెచ్చరిక పాస్ చేశారు.